పద్ధతులకు ఇది నిదర్శనం. ఇవాళ రేవంత్ నువ్వేమన్నావు ఇవాళ రాజ్భవన్ దగ్గర మాట్లాడుతూ అదాని ఈ దేశ పరువును ప్రపంచానికి తాకట్టు పెట్టిండు, ఈ దేశం యొక్క ప్రతిష్ట అదాని మంట గల్పిండు అని రేవంత్ రెడ్డి గారు రాజ్భవన్ ముందు మాట్లాడిండు. ఒకవేళ నీ మాటలు నిజమైతే రేవంత్ రెడ్డి నువ్వు రాజ్భవన్ ముందు మాట్లాడింది నిజమైతే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, ఒకవేళ అదాని ప్రపంచానికి భారతదేశ పరువును తాకట్టు పెట్టినను అన్నది నిజమైతే మరి ఆ అదానికి రెడ్ కార్పెట్ వేసి నువ్వు తెలంగాణ పరువు కూడా మంట కలిపినావు కదా. నీ నాయకుడు రాహుల్ గాంధీ పరువును కూడా నువ్వు మంట కలిపినావు కదా. అదాని ప్రపంచం ముందు భారతదేశ పరువు తీస్తే ఆ అదానికి దాసోహం అయ్యి ఆ అదానికి సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కట్టబెట్టి ఆ అదానికి 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసి ఈ రాష్ట్ర పరువును రాహుల్ గాంధీ పరువును ఇవాళ రేవంత్ రెడ్డి తీసింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.